సార్ నమస్తే సార్. నమస్కారం అండి. అల్లు అర్జున్ గారు రాజకీయ రంగంలోకి అడుగు పెడుతున్నారు అని ఒక మాట సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది. సో అసలు ఈ మాట ఆయనకైనా తెలుసుంటుందని మీరు అనుకుంటున్నారా? తెలియదేమో అనుకుంటున్నాను. ఇప్పట్లో రాజకీయాలకు రావడం అనవసరం అనుకుంటాను నేను. ఒకవేళ ఆయన తెలిస్తే అతని ఫ్యాన్స్ కోరుకుంటే రాజకీయాలకు రావడం అనవసరం అతను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి స్వార్థ రాజకీయాల్లో గట్టెక్కడం చాలా కష్టం. మంచి వాళ్ళని కూడా వాళ్ళ కుటుంబాలను రోడ్డు మీదకి లాక్కొచ్చేసి ఏంటి వాళ్ళ జీవితాలని రోడ్డు మీద పారేస్తున్నారు. కాబట్టి అల్లు అర్జున్ గారికి ఏమవసరం? ఇప్పుడు చాలా పని ఉంది, చాలా పెద్ద పెద్ద సినిమాలు చేయాలా, 100 కోట్ల 1000 కోట్ల రూపాయల సినిమాలు చేయాలా. ఇంకా ప్రజాక్షేత్రంలో ఆయన లేడు. ఇంకా ప్రజలకు ఏదైనా సాయం చేయాలన్న ఆలోచనలో లేడు ఆయన ఎదిగే క్రమంలోనే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వచ్చిన రాజకీయాల్లోకి ఎవడో పట్టించుకోడు. కానీ నేనేమంటానంటే రాజకీయం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు మీరు అన్నట్టు కుటుంబాలు రోడ్డున పడతాయి, అండ్ విమర్శలు, ప్రతి విమర్శలు, తిట్టడాలు ఇవన్నీ ఉంటాయి. అసలు వీటి జోలికి ఆయన వస్తారనుకోవచ్చా? నాకు తెలిసి అయితే అల్లు అర్జున్ ఆ సాహసం చేయడు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి ఇంకా మంచి పేరు ఉంది. ఏం మంచి పేరు? ప్రజారాజ్యం పార్టీలో డబ్బులు తీసుకుని మోసం చేశాడనే మంచి పేరు ఉంది. కాబట్టి ఇప్పటికీ ఉంది. కాబట్టి అల్లు అర్జున్ని నమ్మే అవసరం నమ్మరు నాకు తెలిసి. కాబట్టి ఆయన మచ్చ పోగొట్టుకుని మళ్ళీ రావాలంటే ప్రజల పక్షాన్ని నిలబడి ఇప్పటి నుంచే ప్రజా కార్యక్రమాలు చేస్తూ, ప్రజాసేవ చేస్తూ, ఏదైనా ఉదార స్వభావంగా మన మహేష్ బాబు గారు, లారెన్స్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు చేస్తున్నట్టు ప్రజలకు ఏదైనా సహాయం చేస్తూ ముందుకు వస్తే రాజకీయాల్లో భవిష్యత్తు ఉంటుంది. అంతే తప్ప నా సినిమా నేను చేసుకుంటాను, నా డబ్బులు నేను సంపాదించుకుంటాను, నా తిండి నేను తింటా అంటే రాజకీయాల్లో ప్రవేశం చేయడం చాలా కష్టం. కాబట్టి ఇంతవరకు ఆయన తిండి ఆయనే తింటున్నాడు. కానీ ఎక్కడ సేవ చేసినట్టు కానీ, వాళ్ళ తండ్రి చేసినట్టు కానీ, వాళ్ళ అన్నదమ్ములు చేసినట్టు కానీ ఎక్కడా లేదు. అంటే సార్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏంటంటే ఇప్పుడు సినిమా రంగంలో నంబర్ 1 స్థానంలో ఉన్నారు. అంత మంచి స్థానాన్ని వదిలేసి అసలు రాజకీయాలకు వస్తారు? రావడం వేస్ట్. వస్తే ఎదవైపోతాడు, నీచుడిగా తయారు చేసేస్తారు. ఆయన క్యారెక్టరైజేషన్ చేసేసి కుటుంబాన్ని రోడ్డు మీద లాగేసి జరిగింది జరిగినట్టు ఎంతో నీచుడు, దుర్మార్గుడు అని చెప్పి ప్రాపకాండ చేసి సోషల్ మీడియాలో బట్టలు ఇప్పేసి రోడ్డు మీద పడేస్తారు. కాబట్టి వద్దు నాయన ఈ రాజకీయాలు. అల్లు అర్జున్ మీకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. పుష్ప 2 అప్పుడు తొక్కిస్లాట్ జరిగింది, ఒక ఆమె చనిపోయింది, అరెస్ట్ చేశారు. అయితే రేవంత్ రెడ్డి గారి పైన కోపం పెంచుకున్నాడు, పగతో వస్తున్నాడు అని చెప్పేసి కూడా ఏం పగ వచ్చినా ఇంకోటి వచ్చినా రాజకీయాలు వేరు, సినిమా వేరు. సినిమాలో చూపించవచ్చు మనకి ఏ రకమైన యాక్టింగ్ ఉందో, ఏ రకమైన స్కిల్ ఉందో. రాజకీయాల్లో దెంగదు. రాజకీయాల్లో సేవ ఉండాలి, 10 మందికి పెట్టాలి, 10 మందిని చంపాలి. అది చంపడం అంటే మనుషులను చంపడం కాదు, క్యారెక్టరైజేషన్ చేయగలగాలి. అంత చీప్గా తయారవ్వాలి, అంత చండాలంగా తయారైతేనే రాజకీయాలు చేయగలుగుతాం. మానవత్వంతో ఉన్న మనిషి ఎథిక్స్ ఉన్న మనుషులు రాజకీయాలు పనికిరారు. కాబట్టి అల్లు అర్జున్ అనేటటువంటి వాడికి ఇంకా రాజకీయ భవిష్యత్తు రాదు. నేనేమంటానంటే ఇంకా చాలా పెద్ద సినిమాలు చేయాలి, మంచి గుర్తింపు తెచ్చుకోవాలి. ఇండియాలోనే కాదు ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది అతనికి. ఎందుకంటే ఆ స్కిల్, యాక్టింగ్ స్కిల్ అలా ఉంది. అంత స్కిల్ ఉన్నవాడు సమాజ సేవ మాత్రం వాళ్ళకి లేదు. కాబట్టి రాజకీయాలకు పనికిరారు వాళ్ళు. నేనేమంటాను, నువ్వు చెయ్యి, ఎక్కడి నుంచి సేవ చేసుకుంటూ వెళ్ళు. నీ అభిమానుల ఆపదలో ఉంటే ఆదుకో, నీ తోటి కళాకారుల ఆపదలో ఉంటే ఆదుకో. రాష్ట్రంలో నీకు ఇంత భవిష్యత్తును కల్పించినటువంటి తెలుగు రాష్ట్ర ప్రజలు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందికి సహాయం చేస్తూ ముందుకెళ్ళు. అలా వెళ్ళిన తర్వాత నీ అభిమాన గణంతో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్ళి. మన విజయ్ గారిలాగా విజయం వెంటనే సీఎం అయిపోవాలి. 12 సంవత్సరాలు చేసుకుంటున్నాడు విజయ్. 12 సంవత్సరాలు చేస్తుంటే కొంతమంది అంటున్నారు ఊరికే అయిపోయాడు విజయ్ అని. చాలా సేవా కార్యక్రమాలు చేసి అద్భుతమైన పేరు సంపాదించుకున్న తర్వాత విజయ్ వచ్చాడు. నీకు తెలియకపోవచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళకి. కాబట్టి అలాంటి కార్యక్రమాలు చేస్తూ వెళ్తే రాజకీయాల్లో నెగ్గుకు రాగలుగుతాడు తప్ప నేనేదో పుష్ప 2 తగ్గేదిలే అంటే ఎవడు ఓటేయడు. తగ్గేదిలే అంటే నీ దగ్గర ఉంటుంది అది. కానీ తగ్గేదిలే కాదు, నీకు సాయం చేస్తా, నిన్ను ఓదారుస్తా, నిన్ను ఆదుకుంటా, ఆపదలో ఉన్న వాళ్ళకి ఆపన్న హస్తం అవుతా అని చెప్పి అల్లు అర్జున్ చెప్తే అప్పుడు రాజకీయాల్లో రావడానికి బాగుంటుంది తప్ప నాది నేనే సంపాదించుకుంటా, నాది నేనే తింటా, నా గొప్పలు నేనే చెప్పుకుంటామా అంటే పని మాత్రం రాజకీయాల్లో జరగదు. సినిమాల్లో ఏవో చూస్తూ ఉంటారులే అవన్నీ. కాబట్టి రాజకీయాలకి అల్లు అర్జున్ ఇప్పుడు రావడం ఆయనకే నష్టం. ఓకేనా? అన్న నమస్తే అన్న. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు రాజకీయ రంగంలోకి అడుగు పెడుతున్నారనే మాట చాలా గట్టిగా వినిపిస్తుంది సోషల్ మీడియా వేదికగా. అసలు ఆయన వస్తున్నాడు రాజకీయాల్లోకి అని చెప్పేసి ఆయనకైనా తెలుసు అని మీరు అనుకుంటున్నారా? తెలియదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గా ఎలక్షన్లో 2024
4 రోజులు 5 రోజులు ముందు అప్పుడు ఏమైందంటే ఏదో ఫ్రెండ్ పరంగా వెళ్ళాడు, దాన్ని రాజకీయానికి రుద్దేశారు పాపం. ఆయన మీద ఏదేదో రుద్దేశారు పాపం. ఎందుకంటే రాజకీయానికి ఆయన రాడు. ఎందుకంటే ఒక మచ్చ ఆల్రెడీ ఉంది వాళ్ళ నాన్నగారి మీద. చిరంజీవి గారిని పార్టీ పెట్టినప్పుడు ఈయన అంతా డబ్బులు గుంజాడు, అది చేశాడు ఇది చేశాడు అని వాళ్ళ నాన్నగారి మీద మచ్చ ఉంది కాబట్టి ఈయన రాజకీయాలకి చాలా దూరంగా ఉంటాడు, దిగడు అన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది. అన్న ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు లాస్ట్ టైం ఆంధ్ర ఎలక్షన్స్ అప్పుడు సొంత మావయ్యకి కాకుండా ఎవరికో సపోర్ట్ చేశాడని చెప్పి అంత పెద్ద కాంట్రవర్సీ అయింది కదా. ఇప్పుడు దాన్ని నిజం చేయడానికి ఈయనే సపరేట్ పార్టీ పెడుతున్నాడు, వాళ్ళ సొంత మావయ్యతో కలిపాను అంటున్నారు. అంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ అంత సినిమా లేదు అన్న. సినిమాలు తీసుకుంటే ప్రశాంతంగా ఉన్నాడు, ఎందుకు ఆయన అల్లరి చేస్తారు మీరు? ఆయన ప్రశాంతంగా సినిమాల్లోనే ఉంటాడు. పుష్ప 3 చేస్తాడు, ఇంకా 4-5 సినిమాలు ఏమన్నా చూపించాలంటే రాజకీయం చూపించాలంటే సినిమాల్లో చూపిస్తాడు, కానీ బయట అయితే ఆయనకు అవసరం లేదు. వాళ్ళ నాన్నగారు ఉన్న నాళ్ళు రాజకీయ ప్రవేశం అయితే చెయ్యడు అనే నమ్మకం అయితే నాకు ఉంది. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పుష్ప 2 అప్పుడు ఇక్కడ సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిస్లా జరిగింది, ఒక ఆమె చనిపోయింది, అరెస్ట్ చేశారు. సో అది మనసులో పెట్టుకున్నాడు, రేవంత్ రెడ్డి మీద పగతో వస్తున్నాడు అని చెప్పేసి. అంత పగ ఉంటే ఇప్పుడు ఆ విధానం అనేది వేరేగా ఉండేది. అల్లు అర్జున్కి పగ లేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు స్వాగతం ఇచ్చారు, కాబట్టి ఆ కుటుంబానికి సాయం చేస్తున్న విధానం చూశారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు దాన్ని స్వాగతం ఇచ్చారు. దీని మీద కేసు వేసి అమలు చేసే కన్నా కానీ వాళ్ళకి చేసిన సాయం చూశాడు రేవంత్ రెడ్డి గారు అయినా కానీ. కాబట్టి ఆ ఉద్దేశంతో ఆయన స్వాగతిస్తానే ఉంటాడు. కాబట్టి అల్లు అర్జున్కి రేవంత్ రెడ్డికి ఏదో ఉందని ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అన్న ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాజకీయం అంటే మామూలు విషయం కాదు. ఒక్కొక్కసారి కుటుంబాలు రోడ్డున పడతాయి, అండ్ విమర్శలు, ప్రతి విమర్శలు, కుటుంబ సభ్యులు తిట్టడం, ఇలాంటివన్నీ ఉంటాయి. అసలు ఫస్ట్ దీని జోలికి ఆయన వస్తాడు అనుకోవచ్చా? సినిమా ఇండస్ట్రీని వదిలిపెట్టి కంపల్సరీ రాడన్న. అది రాంగ్ ఇన్ఫర్మేషన్. నేను ఫస్ట్లోనే అన్నా కదా, చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్. కొద్దిగా ఏంటంటే జగన్ ఫ్యాన్స్ ఉంటారు కదా, జగన్ ఫ్యాన్స్ ఆ రోజు వచ్చేవాడికి ఈయన ఎత్తేసారు, ఈయన మాకే సపోర్ట్ ఉన్నాడు, జగన్ గారికే సపోర్ట్ ఉన్నాడు అనే ఫీలింగ్లో ఉండరు. ఆయన ఏమైనా వచ్చి జగన్ సపోర్ట్ అని ఎప్పుడైనా చెప్పాడా? జగన్ గారిని ఎప్పుడైనా కలవడం నువ్వు చూసావా? మరి ఎట్లా నువ్వు అంటావు? మరి చిరంజీవి గారు మనం మొన్నటిదాకా ఏమైంది, బాలయ్యకే చిరంజీవికి అసలు పడదు అనుకున్నారు చానాళ్ళు. ఇప్పుడు ఏమైంది? సేమ్ ఇదే సిచ్యువేషన్. సినీ ఫీల్డ్ అనకూడదు అన్నమాట. సినీ ఫీల్డ్ వాళ్ళని నమ్మడానికి లేదు. సినీ ఫీల్డ్ వాళ్ళని రాజకీయాలతో మనం అంటగొట్టి మనం గొడవలు పెట్టుకోవడం తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు. సినీ ఫీల్డ్ ఎప్పటికైనా ఒకటే. కాబట్టి సినీ ఫీల్డ్ని స్వాగతిస్తాం తప్ప దాన్ని రాజకీయంలోకి లాగాలని చూడొద్దు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినా కానీ చాలా నలిగిపోతున్నారు, మీకు తెలియట్లేదు. కానీ చాలా మనిషికి పైకి చెప్పుకోలేని బాధ చాలా అనుభవిస్తున్నాడు ఆయన. ఓకేనా? కాబట్టి ఆయన సేవాదానంతో కొద్దిగా వచ్చిన ప్రశ్నలకి ఆయన సమాధానం చెబుతా రాజకీయాల్లో సాగుతున్నాడు తప్ప ఆయనకు కూడా అసలు ఇష్టం లేదు. ఆయన ఏదో ముఖ్యమంత్రి అవ్వాలని కొంతమంది చేసే మాటలకి, విమర్శలకి నేను చెబుతున్నా ఆ మాట. సార్ నమస్తే. సార్ నమస్తే. సో అల్లు అర్జున్ గారు రాజకీయ రంగంలోకి అడుగు పెడతారు అని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనుకుంటున్నారు మీరు? ఏమో ఇది అల్లు అర్జున్ గారికి తెలుసో లేదో కూడా డౌటే నాకు. ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు? ఆయన సినిమా హీరోగా ఫుల్ స్వింగ్లో ఉన్నారు. చాలా పెద్ద నేషనల్ స్టార్, ఆయన పాన్ ఇండియా హీరో. ఓవరాల్ ఇండియాలో టాప్ హీరోస్లో ఆయన ఒకడు. ఇప్పుడు అట్లీతో ఒక సినిమా జరుగుతుంది, తర్వాత ఇంకా కొన్ని సినిమాలు జరుగుతున్నాయి. ఆయనకి ఇప్పుడు రాజకీయాలకు వచ్చేంత టైం ఎక్కడుంది అసలు? ఇదంతా ఊరికే పని పాట లేని వాళ్ళు క్రియేట్ చేసిన న్యూస్ ఏమో అనిపిస్తూ ఉంది. ఇప్పుడు పుష్ప 2 అప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిస్లా జరిగింది, ఆమె చనిపోయింది, అరెస్ట్ కూడా చేశారు. అయితే రేవంత్ రెడ్డి గారి పైన పగ పెంచుకున్నాడు, అందుకోసమని ఆయన పైన పోటీగా వస్తున్నాడు అని చెప్పేసి. పగ పెంచుకోవటం ఇట్లాంటివన్నీ ఇవన్నీ పొరపాటు ఆలోచనలు, పొరపాటు అంచనాలు తప్ప కరెక్ట్ కాదు. అదేదో అనుకోకుండా అది జరిగింది. ఇప్పుడు అంతమంది క్రౌడ్ వస్తారని ఎవరు ఊహించరు, అలా తొక్కేసులాట జరుగుద్దని ఊహించరు, ఒకరు చనిపోతారని ఎవరు ఊహిస్తారు? ఎవరు? అది యాక్సిడెంట్, అది యాక్సిడెంటల్గా జరిగిన సంఘటన. దాని గురించి ఈయన మళ్ళీ దానికోసం రాజకీయాలకు రావడం ఇదంతా ఏముండదు. ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఒకవేళ రాజకీయాల్లోకి రావడం అంటూ జరిగితే ఒక 10 years తర్వాత సంగతే, కానీ ఇప్పుడేం లేదు. ఈ సోషల్ మీడియాలో ఎవరో ఇట్లాంటి ఏదో కొంచెం సెన్సేషన్ కోసం క్రియేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం దీని గురించి పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. పక్క రాష్ట్రంలో విజయ్ గారు వచ్చిన బట్టి ఫస్ట్ టైమే గెలిచేశారు. సో ఆయన బాటలో ఇంకా చాలా మంది వస్తున్నారు. అందులో ఈయన ఒక్కడు, ఎన్టీఆర్ ఒకడు అని చెప్పేసి రకరకాల పేర్లు వస్తున్నాయి. అసలు ఇంత మంచి పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వస్తారనుకుంటున్నారు? లేదు, ఖచ్చితంగా అల్లు అర్జున్ ఇప్పుడైతే రాజకీయాలకు వస్తాడని అయితే నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా రాడు. ఆయన ఒకవేళ రాదలుచుకున్నా కూడా ఇంకా 10 years టైం ఉంది, ఆయనకి ఇంకా ఏజ్ ఉంది. సినిమాల్లో అతను ఇప్పుడే కదా మంచి టేక్ ఆఫ్కి వచ్చి చాలా ఒక మంచి స్టేజ్కి వచ్చాడు. దాన్ని సస్టైన్ ఒక 10 years ఆ స్టార్డమ్ని ఎంజాయ్ చేయాలి. ఒక అద్భుతమైన సినిమాలు ఇవ్వాలి, మంచి కథలు ఇవ్వాలి, మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. మొన్న నేషనల్ అవార్డు కూడా వచ్చింది అతనికి. కాబట్టి ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వస్తాడని అయితే నేను అనుకోవట్లేదు.
థ్యాంక్ యూ